అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అపోస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి పత్రిక ద్వారా ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేశాడు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరము అంటే అర్థం ఏంటి అని అంటే జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. ఆ సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి, విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి, ఒక దైవ సేవకుడుగా నీవు ఎలా ప్రవర్తించాలి, పెద్దలుగా నియమించబడిన వారు ఎలా ప్రవర్తించాలి, భక్తి కలిగి బాధ్యత కలిగి నమ్మకస్తులైన పరిచారకులు ఎలా ప్రవర్తించాలి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మతో ముద్రించబడి సంఘములో సభ్యులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఈ మందిర ఆవరణంలో జీవము కలిగిన దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్న చోట పుట్టినోట్లో నీవు ఎలా ప్రవర్తించవలెనో అనే మాటను మనం గమనిస్తాం. ఒక సంఘం అంటే ఏమిటి, జీవము కలిగిన దేవుని సంఘంలో కనబడవలసినటువంటి ఆత్మీయ అనుభవాలు ఏమిటి, సంఘం అనేది క్వాలిటీగా ఉండాలి. క్వాంటిటీ చూసి మనం మురిసిపోకూడదు. 2000 మంది సంఘం, 5000 మంది సంఘం, 10,000 మంది సంఘం అని మనం గొప్పలు చెప్పుకోకూడదు, సంబరాలు చేసుకోకూడదు. ఈ సంఘంలో ఎంతమంది నాణ్యత కలిగిన విశ్వాసులు ఉన్నారు, విలువలను కాపాడుకునే విశ్వాసులు ఉన్నారు, సంఘం యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి ఉపదేశానుసారంగా నడిపించబడే భక్తులు ఎంతమంది ఉన్నారు, సంఘాన్ని సంఘంగా కాపాడే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, సంఘాన్ని సత్రంలాగా మార్చే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు. సంఘము అంటే సత్రం కాదు, సంఘము అనేది దేవుని మందిరం, జీవము కలిగిన దేవుని మందిరం. ఈ జీవము కలిగిన దేవుని మందిరాలు, జీవము కలిగిన దేవుని సంఘాల్లో రక్షణ పొందిన మనమంతా ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని పిలిచాడో, ఏ స్థితిలో ఉండటానికి దేవుడు మిమ్మల్ని నియమించాడో ఆ స్థితిలో దేవునితో సహవాసం చేస్తూ మీ విలువలను కాపాడుకోవాలి. అన్నిట్లో తలదూర్చకూడదు, అన్నిట్లో నేనున్నాను అని కనుపరుచుకోకూడదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే చూడముచ్చటగా ఉంటుంది, క్రమంగా ఉంటుంది. ఒక గోడలో పునాది రాళ్ళు ఎంత అవసరమో పైన కట్టడానికి ఉపయోగించే రాళ్ళు కూడా అంత అవసరం. నేను చూడు పైనున్నాను అని మురిసిపోకూడదు. పునాదిలో రాళ్ళు
కనబడట్లేదు, నేను అందరికీ కనబడుతున్నాను అని భ్రమ చెందకూడదు. ఆ పునాది రాళ్ళు లేకపోతే కట్టడం లేదు. పునాది ఉంది కాబట్టే కట్టడం మనకి ఆశీర్వాదకరంగా ఉంది. కనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కనిపించకుండా సంఘ భారాన్ని భరించే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. అయితే మనము జీవము కలిగిన దేవుని సంఘము అనే సంగతిని గుర్తుపట్టాలి. ఒకరోజు యాకోబు ఈ రీతిగా మాట్లాడాడు, నిద్రలో నుంచి తుళ్ళిపడి లేచి, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు గవిని అని గుర్తుపట్టాడు. మీరు గుర్తుపట్టాలి, జీవమగల దేవుని మందిరం, జీవమగల దేవుని సంఘం అంటే యెహోవా ఈ స్థలములో ఉన్నాడు, దేవుడి మందిరములో ఉన్నాడు. ఇది దేవుని నివాస స్థలం, ఇది తేజో మహిమ నిలిచే స్థలం, ఇది పరిశుద్ధ ఆలయం. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ ఆలయమందు ఆసీనుడై ఉన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ ఇది లైబ్రరీ కాదు, కమ్యూనిటీ హాల్ కాదు, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక జాతికి సంబంధించిన సమాజ మందిరం కాదు. ఇది దేవుడు నిలిచి ఉన్న తేజో మహిమతో కప్పబడిన పరిశుద్ధ ఆలయం. ఈ స్థలం పరలోకపు గుమ్మం, ఇది భయంకరమైన స్థలం, దేవుని ప్రసన్నతతో నిండుకున్న స్థలం. ఆ గ్రహింపుతో దేవుని బిడ్డలు జీవించాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన దేవుడు జీవము గల దేవుడు. ఆయన్ని నమ్మి ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రించబడి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా జీవము కలిగిన దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము జీవించుచున్న వారము, మనలో క్రీస్తు జీవం సమృద్ధిగా కుమ్మరించబడింది. మనము జీవము కలిగిన వారమైతే, జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చబడిన వారమైతే, జీవించుచున్న వారముగా మనం కనబడుతున్నామా? ఆ జీవక్రియలు మనలో ప్రత్యక్షపరచబడుతున్నాయా లేదా అనే సంగతిని మనం గుర్తుపట్టాలి. పునరుద్ధానుడైన తరువాత పద్మాసు దీవిలో పరవాసిగా ఉన్న యోహానుకి 7 సంఘాలను గురించిన వివరాలు చెప్తూ సార్దీసు అనే ఒక సంఘానికి వచ్చేసరికి ఆ దూతతోనూ ఆ సంఘముతోనూ సజీవుడైన యేసయ్య చెప్పినటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నా ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడుటలేదు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో, స్థిరపరచుకో. ఆత్మీయ జీవితంలో ఓ సార్దీసు సంఘమా, జీవించుచున్నానని చెప్పుకుంటున్నావు, జీవమగల దేవుని సంఘమని చెప్పుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు చనిపోయావు. నీ దగ్గర చావు కంపు, చావు కళ కనబడుతుంది. నీలో ఉన్న దైవ స్వభావాలు చనిపోయినాయి. దైవికమైన ప్రేమ చచ్చింది, మనస్సాక్షి చచ్చింది, విశ్వాసం చచ్చింది, పరిశుద్ధత చచ్చింది, ప్రార్థనా జీవితం చచ్చింది. ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి ఉండాల్సిన లక్షణాలే నీలో కనబడతలేదు. పైకి మాత్రమే చెప్పుకుంటా బ్రతుకుతున్నావు. నేను జీవము కలిగిన దేవుని సంఘం, నేను జీవము గల దేవుని ఆలయం
అని చెప్పుకున్నావు, కానీ నువ్వు చచ్చావు. చాలా కాలమైంది చచ్చి కూడా. ఎఫెసీ పత్రికలో దైవజనుడు పౌలు చెప్తూ అంటాడు, నిద్రించుచున్న నీవు మృతులలో నుంచి మేల్కో, మేల్కొనుము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు వచ్చినప్పుడు ఈ మాట చెప్పారు. నేను చాలా ఆలోచించిన తర్వాత నాకు చాలా నచ్చింది ఆ మాట. అదేంటంటే, అక్కడ 2 గుంపుల ప్రజలు ఉన్నారు. ఒకటి చచ్చిన గుంపు, మృతి చెందిన మనుషులు. రెండవ గుంపు ఆ చచ్చిన వాళ్ళతో కలిసి నిద్రపోతున్న ప్రజలు. చచ్చిన వాళ్ళతో కలిసి నిద్రపోతున్న ప్రజలు. ఈ చచ్చినోడిని మరలా మేల్కొల్పటం, బ్రతికించడం, వాడిని ఉద్ధరించడం ఇక కష్టం. కానీ నిద్రపోతున్న వాడిని, కోమాలో ఉన్నటువంటి వాడిని, ప్రాణంతో ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని బ్రతికించడానికి, నూతనపరచడానికి, సాధారణమైన మనిషిగా తీర్చిదిద్దటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సంఘములో చేర్చబడిన మనం జీవము కలిగిన దేవుని సంఘంగా, జీవించుచున్న సంఘముగా మారాలి అని అంటే, మృతులతో కలిసి మనం నిద్రావస్థలో ఉండకూడదు. మృతులతో కలిసి సహవాసం చేయకూడదు. ఏ విషయంలో చచ్చారాళ్ళు? బైబిల్ అంటుంది, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాళ్ళతో సహవాసం చేయబోకండి. సుఖభోగముల యందు ప్రవర్తించుచు బ్రతుకుచున్నామని చెప్పుకుంటా చచ్చిన వాళ్ళతో కలిసి సహవాసం చేయబోకండి. దేవుణ్ణి స్తుతించలేని దౌర్భాగ్య స్థితిలో, నిర్జీవ క్రియలతో, నిరాశల చెరలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయబోకండి. పరిశుద్ధతతో, కష్టమైన, భారమైన దేవుణ్ణి సన్నిధికి వచ్చి నిండు మనసుతో ఆరాధిస్తూ ఆర్భాటంతో దేవుని మయంపరిచే వాళ్ళతో ఉండాలి. కానీ మీరు చచ్చిన వాళ్ళతో మీ పని ఏంటి? ఒక వ్యక్తి ప్రతిరోజు స్నానం చేయాలి. ఒకరోజు స్నానం చేయలేదనుకోండి, ఎర్రమట్టితో చేసినా నల్లమట్టితో చేసినా కంపు కొట్టిపోతారు. ఒక్కరోజు స్నానం చేయకపోతే. ఒక శవం ఒకరోజు పాతి పెట్టకుండా అట్లాగే ఉంచారనుకోండి, ఇంట్లో ఏమైతే పురుగు పడుతూ ఉంటుంది, దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అతను అర్జెంటుగా ఐస్ బాక్సులోనన్నా పెట్టాలి, ఏసీ రూములోనన్నా పెట్టాలి, లేదా అర్జెంటుగా తీసుకెళ్ళి ఫుడ్ చేయాలి, లేదా కాల్ చేయాలి. నా మాటేనండి. మనం శవాలతో సహవాసం చేయకూడదు. శవ రాజకీయాలు చేసే వాళ్ళతో సహవాసం చేయకూడదు. మనం నిద్రలోంచి మేల్కొని జీవమగల దేవుని సంఘముగా, జీవించుచున్న సంఘ సభ్యులుగా మార్చబడుతూ చావనయున్న క్రియలను, స్వభావాలను, అనుభవాలను బలపరుచుకొని, స్థిరపరచుకొని మనం సమాజానికి మనం ఎలా కనబడాలి అంటే జీవము గల దేవుని సంఘంగా కనబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవము గల దేవుని సంఘము. వీళ్ళు చచ్చినోళ్ళు. ఈ చచ్చినోళ్ళ సంఘం, ఇది జీవము గల దేవుని సంఘం అనేది ఎలా తెలిసింది పాస్టర్ గారు? భలే విచిత్రంగా ఉంది ఈ మాట అని ఆలోచన మీకు రావచ్చు. మీకు వివరంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చదువుతారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తుకి సాతానికి ఏం సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలు పంపులు ఎక్కడా?
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఈ మాట నోట్ చేసుకోండి. మనము క్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకుని క్రీస్తును ధరించుకొని ఆత్మచేత అభిషేకించబడిన మనలో ఒక్కొక్కరము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు. కావున వారి మధ్య నుంచి వెడలిపోయి ప్రత్యేకంగా జీవించండి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. దైవజనుడైనటువంటి పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, ఓ సంఘమా, మనము జీవమగల దేవుని ఆలయం, మనము జీవమగలిగిన దేవుని ఆలయం. జీవమగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనలో నివసించి మనతో సంచరించి మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల ప్రభు, ఆయన సర్వశక్తి గల ప్రభు. మనము ఆయన ప్రజగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మారాలంటే, ఆ దేవుడు మనల్ని చేర్చుకోవాలి అని అంటే, ఆ దేవుడు మనకు తండ్రిగా ఉండి మనకు కావలసినవన్నీ సమకూర్చాలి అని అంటే, మనం చేయాల్సిందేంటి అని అంటే, అపవిత్రమైన వాటిని ముట్టకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు వారిలో నుంచి వెడలిపోయి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. వేటిని ముట్టకూడదు? దేవుని పిల్లలు, జీవము కలిగిన దేవుని ప్రజలు దేనిని ముట్టకూడదు? ఎవరి మధ్యలో నుంచి వెడలిపోయి ప్రత్యేకంగా ఏరుబాటు జీవితం కలిగి నడుచుకోవాలి అని అంటే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమనంటే, అవిశ్వాసులతో మనం విజ్జోడిగా ఉండకూడదు. ఒక విశ్వాసివి నీవు, అవిశ్వాసితో నీకు సంబంధం ఏంటి? నువ్వు ఒక వెలుగు సంబంధివి. చీకటి సంబంధులతో, అంధకార క్రియలలో పాలి భాగస్తులుగా జీవిస్తున్న పాపిష్టి మోకతో, చీకటి సంబంధులతో, సాతాను సంబంధులతో నీకు సంబంధం ఏంటి? ఎప్పుడైనా మీరు చీకటి వెలుగు కలిసినట్టు చూసారా? చీకటి వెలుగు ఎప్పుడు కలవదండి. చీకటి వెలుగు ఎప్పుడూ కలవదు. వెలుగుకి పగలని, చీకటికి రాత్రని దేవుడు పేరు పెట్టాడు. ఇవి రెండు ప్రత్యేకం. ఇవి రెండు కలవని. ఆకాశము భూమి ఏ రీతిగా కలవో చీకటి వెలుగులు కలవటం అసాధ్యం. అలాగే ఒక జీవము కలిగిన దేవుని విశ్వాసి, దేవుని బిడ్డ చీకటితో కలవకూడదు, చీకటితో చేతులు కలపకూడదు, చీకటి క్రియలతో పాలిభాగస్తులుగా ఉండకూడదు. చీకటి క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. మనము జీవము గల దేవుని ఆలయం కదా. మనకు విగ్రహములతో పొందిక ఎక్కడా? కొందరి గుండెల్లో విగ్రహాలున్నాయి, కొందరి గుండెల్లో విగ్రహాలున్నాయి. విగ్రహారాధన విడిచిపెట్టారు, ఇంటిలో ఉన్న విగ్రహాలు తీసేశారు. ప్రభువుని నమ్ముకున్నారు, బైబిల్ కొనుక్కున్నారు, మందిరానికి వస్తున్నారు, జీవం గల దేవుని ఆరాధిస్తున్నారు. కానీ గుండెల్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మీరు జీవము గల దేవుని మందిరం అయితే నీ గుండెల్లో విగ్రహాలకు చోటెందుకు? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తారు? ధనాన్న, భార్యన, భర్తన, కుమార్తెన, కుమారున్న, ఉద్యోగాన్న, వ్యాపారాన్న,
అందాన్న, అంతస్తున దేన్ని ఎక్కువగా భావిస్తారో అదే నీ గుండెల్లో ఉన్నటువంటి ఒక విగ్రహం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అవిశ్వాసులకు వేరైపోవాలి, దుర్నీతి పరులకు వేరైపోవాలి, చీకటి సంబంధులకు వేరైపోవాలి, విగ్రహాలకు వేరైపోవాలి, అపవిత్రమైన వాటిని ముట్టకుండా, వాటి జోలికి పోకుండా, వాటితో ఏ సంబంధాలు పెట్టుకోకుండా ప్రత్యేకించబడినట్లయితే దేవుడు అంటున్నాడు, దైవజనుడు పౌలు చెప్తున్నాడు, మనము జీవము గల దేవుని ఆలయం. ప్రభు మనం చేర్చుకుంటాడు, ప్రభు మనకు తండ్రిగా ఉంటాడు. మనము సామాన్యులం కాదు, ఇక మీదట సర్వశక్తుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. రక్షణ పొందిన వెంటనే మనం సర్వశక్తుని కుమారులుగా మారిపోము. రక్షణ పొందిన వెంటనే మనం జీవము గల దేవుని సంఘంగా, జీవము గల దేవుని ఆలయాలుగా మారిపోము. మనలో ఈ ప్రత్యేకమైన జీవితం, ఈ యొక్క వేరుబాటు జీవితం, అన్యజనుల నుంచి వేరై, మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై, అవిశ్వాసులకు వేరై, పాపులకు వేరై, చీకటి సంబంధులకు వేరై, రాజకీయాలకు వేరుగా మనం జీవించాలి. అలాంటి ఒక జీవితం జీవించాలి. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, నేను ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళా. నేను వెళ్ళిన వెంటనే గెరా గెరా తిరుగుతుంది ఫ్యాను అని వచ్చింది. అది ఆపో ఆపో అంటున్నాడు వాళ్ళ భార్యని. వాళ్ళ భార్య బిత్తర సూపు చూస్తుంది. వెళ్ళి కట్ చేశాడు. మరలా నేను ప్రార్థన చేస్తున్నా, బాగోలేదంటే ప్రార్థన చేస్తున్నా. మరలా ఇదే గెరా 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 తిరుగుతుంది ఫ్యాను అనే పాట. వీడి విశ్వాస పిచ్చాచా? రాజకీయాలకి మనకు సంబంధం ఏంటి? లోకస్తులకి మనకి ఆ ప్రత్యేకత లేదా? మనము జీవము గల దేవుని ఆలయాలము. ఆ జీవము గల సంఘముగా, జీవము గల ఆలయాలుగా ఉండేవాళ్ళు ఎలా ప్రవర్తించాలి అంటే, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, అపవిత్రుల నుంచి ప్రత్యేకించబడి సర్వశక్తుని కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకాలి. ఆయన చేర్చుకున్న ప్రజలుగా జీవించాలి. ఆయన ఉనికిని ప్రదర్శించే భక్తులుగా చలామణి కావాలి. వారే జీవము కలిగిన దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ జీవము గల దేవుని ప్రజలకి, జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి ఆత్మీయులకి రోషం ఎక్కువ ఉంటుంది, వైరాగ్యం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎలాగో చెప్తాను జాగ్రత్తగానే. ఇజ్రాయేలీల సర్వ సమాజాన్ని చూచి ఫిలిస్తీన్ల సర్దారుల్లో ఒకడు 40 రోజులుగా వచ్చి పొగరబోతు మాటలు, పొగరెక్కిన మాటలు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. మీరు ఒకరిని ఏర్పరచుకొని నాతో పోట్లాటాన్ని పంపించండి, మీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందాం, మీరు గెలిస్తే మేము దాసులమవుతాం, మీరు ఓడిపోతే మాకు దాసులు అవ్వాలి అని మాట్లాడుతుంటే రాజు భయపడిపోతున్నాడు, యువరాజు భయపడిపోతున్నాడు, సైన్యాధిపతులు భయపడిపోతున్నారు, సైనికులంతా గజగజ వణికిపోతున్నారు, సామాన్యమైన ప్రజలంతా ఏం జరిగిద్దో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయంతో వణికిపోతున్నారు. అయితే ఆ సమయంలో దావీదు ఆ స్థలానికి వాళ్ళ అన్నల్ని చూచి వాళ్ళని పలకరించి వాళ్ళకి తినుబండారు ఇవ్వటానికి వచ్చాడు. ప్రజలంతా గుమ్ముగూడారు. వాడు వచ్చి అట్లా మాట్లాడుతుంటే రోషం పొడుచుకుని వచ్చింది దావీదుకి. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? జీవమగల దేవుని సైన్యాన్ని తిరస్కరించుచున్న వీని నేను చంపేస్తా. జీవమగల దేవుని సైన్యాన్ని, సంఘాన్ని తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడో, వాడు ఎంత ఎత్తున్నా, ఎంత బలమున్నా, ఎంత సైన్యమున్నా
ఎన్ని ఆయుధ సామాగ్రి ఉన్నా ఈరోజు వాడిని చంపకుండా నేను వదిలిపెట్టను అని ఒక రోషం, వైరాగ్యం ఒకటి వచ్చింది. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. మీరు జీవము గల దేవుని సంఘంలోనే ఉన్నారా? ఉంటే మీ సంఘాన్ని ఎవడైనా దూషిస్తుంటే దుర్భాషలతో, మీ సంఘాన్ని ఎవడైనా నిందిస్తుంటే, మీ సంఘ కాపరిని ఎవరైనా ఒక మాట కాని మాట మాట్లాడుతుంటే మీకు రోషం రావట్లేదా? మీకు శివ రక్తం లేదా? మీలో జీవాత్మ పనిచేయట్లేదా? చచ్చిన శవాల్లాగా ఏదో మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానుకలు ఇస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది మన జీవమగల దేవుని సంఘం. ఈ సంఘాన్ని ఎవడైనా తిరస్కరిస్తే, దూషిస్తే, అవమానపరిస్తే, కాని మాట మాట్లాడితే మేము సహించం అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, జీవమగల దేవుని సంఘాన్ని తిరస్కరిస్తున్నాడు అనంటే వాడు ఎవడు, ఆమె యవతి అనంటే సున్నతి లేనివారు. ఎవరండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. సున్నతి లేనివాడు. హృదయ సున్నతి జరగలా, చెవులు సున్నతి చేయబడలా, కన్నులు సున్నతి చేయబడలా, మనసు సున్నతి చేయబడలా. ఆత్మ సంబంధమైన హృదయ సున్నతి లేని వాళ్ళు మాత్రమే జీవమగల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తారు, సంఘాన్ని దూషిస్తారు, సంఘముతో సవాలు విసురుతారు, సంఘంలో ఒక్కొక్కరి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి ప్రవర్తన ప్రవర్తించే వాళ్ళు జీవమగల దేవుని సంఘానికి విరోధులు. గుర్తుపెట్టుకోండి మీరు, జీవమగల దేవుని సంఘానికి విరోధులైన వాళ్ళే సంఘాన్ని, సంఘ క్రమాలను, సంఘం యొక్క కట్టడలను, సేవకుడి మాటలను తిరస్కరించేది, నిరాకరించేది, తృణీకరించేది ఎవరంటే సున్నతి లేని దేవుని విరోధులు. దేవుని విరోధులు, సాతాను సంబంధులు, సాతాను ఏర్పరచుకున్న మనుష్య మాతృలు మాత్రమే జీవమగల దేవుని సంఘాన్ని తిరస్కరిస్తారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం జీవమగల దేవుని సంఘం అయితే, మనం జీవించుచున్న దేవుని సంఘం అయితే సంఘం మీద ఏగ వాలనీయకూడదు, సంఘం మీద మాట పడనీయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు అండి మీరంటే మాకు చాలా అభిమానం అండి, మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మేము తట్టుకోలేమండి అని నాతో వచ్చి చెప్తా ఉంటారు. నేను అనేది ఏంటంటే, ఎవరో ఒక మాట అంటున్నారు అన్నప్పుడు, రే పాస్టర్ గారు ఎట్లా మాట్లాడతా, ఎవడరా నువ్వు, నీకే అర్హత ఉందరా అని అడగొచ్చుగా. అక్కడ అడగడు, ఎందుకంటే వీడు కూడా వాడి సంబంధే. ఇక్కడికి వచ్చి చెప్తా ఉంటారు, మిమ్మల్ని ఏమనంటే మేము తట్టుకోలేము, మా గుండె చెరువైపోతుంది, మాకు హృదయం బద్దలైపోతుంది. అబ్బా ఏమి నాటకాలరా. జీవమగల దేవుని సంఘములో మనం జీవించుచున్న వారమైతే సంఘాన్ని కాపాడుకోవాలి. సంఘాన్ని దూషించే వాళ్ళని, తిరస్కరించే వాళ్ళని హతమార్చేంత వరకు, వాళ్ళ నోళ్ళు మూతలు పడేదాకా దేవుని పక్షంగా, సంఘపక్షంగా పోరాడవలసిన బాధ్యత జీవమగల దేవుని సంఘములో ప్రతి విశ్వాసి మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఉన్నాము. ఈ సంఘాన్ని మనం, జీవము కలిగిన దేవుని సంఘాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. మనం చూసినటువంటి నామకార్థ క్రైస్తవులు, అన్యజనులు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, మీతో పరిచయం కలిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమన్నా తెలుసా? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలవాలి. మనల్ని చూసి ఏమన్నా తెలుసా? జీవము గల దేవుని సేవకులు, జీవము కలిగిన దేవుని బిడ్డలు, జీవము కలిగిన దేవుని సంఘస్థులు అని అన్య రోజులు సైతం నోరు తెరిచి బిగ్గరగా చెప్పగలగాలి. నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? నిన్ను
ఆపదలోంచి కాపాడా, సింహాల నోట నుంచి తప్పించాడా అని ఒక రోజు దుఃఖస్వరంతో దానియేలు గురించి మాట్లాడినట్లుగా లేఖనంలో గమనిస్తాం. మనం జీవము కలిగిన దేవుని సేవకులుగా, సేవకురాండ్రుగా, జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మనం మారాలి. మనం జీవం గల దేవుని ఆలయాలుగా ఉండాలి. మనం జీవించున్నామని పేరు మాత్రమే కాదు, ఆ జీవ క్రియలు కలిగి మనం నడుచుకుని జీవము గల దేవుని సంఘానికి ఎవరు విరోధంగా నోరు తెరిచినా వాళ్ళ నోళ్ళు మూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్తాం గట్టిగా హల్లెలూయా. మనం జీవము గల దేవుని సంఘం. అందరు చెప్పండి గట్టిగా, మనం ఎవరు అండి? అందరు సంతోషంగా, మనం ఎవరమి? మనం జీవము గల దేవుని సంఘం. ఈ సంఘానికి ఉండవలసిన 5 అర్హతలు చెప్తాను, అందరు జాగ్రత్తగానండి. మొదటి అర్హత ఏంటంటే ప్రత్యేకమైన జీవితం. మొదటి అర్హత ఏంటది? నోరుదరి చెప్పాలి గట్టిగా, ప్రత్యేకమైన జీవితం. ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. రెండో మాట నేను మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, సంఘానికి ఉండవలసిన యోగ్యతలు, జీవము గల దేవుని సంఘానికి ఉండాల్సిన లక్షణాలు, సుందరమైనటువంటి ఆత్మీయ అనుభవాలు మీతో పంచుకుంటాను. త్వరగా చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన సంగతులు, అందరు జాగ్రత్తగా వినండి. లేవియాకాండం 23వ అధ్యాయం 2-3 వచనాలు. ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చెయ్యవలెను, వారము వారము. 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఇక్కడ ప్రభు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీల సర్వ సమాజానికి తెలియజేయమని, నా నియామక దినములు ఇవియే. ఏంటి ఆ నియామక దినాలు? ఆ నియామక దినములలో దేవుని ప్రజలు ఎలా కూడుకోవాలి, కూడుకున్న ప్రజలు ఏం చెయ్యాలి, ఏటిని ఆచరించాలి, ఏమి చేయకూడదు ఆ నియామక కాలములలో అనే వివరాలు చెప్తూ దేవుడు చెప్పినటువంటి మాట, 6 రోజులు దేవుని ప్రజలందరూ కష్టపడి జీవనోపాధి నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం, అవసరాలు తీర్చబడు నిమిత్తం, పోషణ కోసం, నీడ కోసం, నిత్యావసరాల కోసం కష్టపడి చెమటోర్చి పని చేయాలి. ఎవరు పనికి మాలిన వాళ్ళుగా, సోమరులుగా, బద్ధకస్తులుగా, పని పాట లేకుండా పొరల జోలికి పోతూ తిరగకూడదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ 6 రోజుల పాటు ఓపిక ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, శరీరం సహకరించినంత వరకు కష్టపడి పని చెయ్యాలి. ఎవరు కూడా జలసా రాళ్ళులాగా తిరగకూడదు. సోమరులుగా తిని పండుకొని గ్లామర్ పెంచుతూ దౌర్జన్యంగా ప్రవర్తించకూడదు. కష్టపడి పనిచేయాలి. 7వ రోజు విశ్రాంతి దినం. సమస్త నివాసములలో నాకు నేను నియమించిన విశ్రాంతి దినం. ఆ దినాన్ని మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదట చెప్పాను, సంఘం దేవుని మందిరం అంటే జీవము కలిగిన దేవుని సంఘం అని. రెండో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మందిరం అంటే
పరిశుద్ధ సంఘం. మందిరం అంటే ఏంటిదండి? అందరు చెప్పాలి గట్టిగా. మందిరం అంటే ఏంటది? పరిశుద్ధ సంఘం. సంఘములో జీవం ఉండటం ఎంత ముఖ్యమో ఆ జీవించుతున్న సంఘానికి, ఆ సంఘములో ఉన్న సేవకుడికి, విశ్వాసులకి, దేవుని ప్రియులకు, ఒక్కొక్కరికి పరిశుద్ధత కూడా అంత అవసరం. ఎందుకు? ఈ సంఘ స్థాపకుడు ఈ సంఘం కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుడు పరిశుద్ధుడు. పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన దేవుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు. నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడని సవాలు చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆయన పాపం చెయ్యలేదు, ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన పాపము ఎరుగని మహాపరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. ఆ పరిశుద్ధ దేవుణ్ణి నమ్మి ఆయన సంఘములో సమకూర్చబడుతూ ఆయన నియమించిన నియామక దినములలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించడానికి వస్తున్న దైవ భక్తులందరిలో కూడా తప్పనిసరిగా పరిశుద్ధత ప్రాథమికంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధత ప్రాథమికంగా ఉండాలి. మాటల్లో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, మనసులో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత, ప్రాణ ఆత్మ దేహాలలో పరిశుద్ధత ఉండాలి. తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. అడుగడుగున పరిశుద్ధతను కాపాడుకోవాలన్న ఆశ, ఆలోచన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధతకు భిన్నంగా ఎక్కడ ఎప్పుడు ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ప్రవర్తించకూడదు. పరిశుద్ధత భిన్నంగా ప్రవర్తించకూడదు. పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధ సంఘముగా, దేవుని మందిరం అంటే పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ సంఘం, ఓసన్న సంఘం, పరిశుద్ధ సంఘం. ఆ సంఘంలోకి వెళ్ళే వాళ్ళు పరిశుద్ధత కోసం ప్రాణమైన పెడతారు. ఎక్కడ అపవిత్రత అంటనియరు, కల్మషం అంటనియరు, కడు పవిత్రంగా బ్రతుకుతారు. పరిశుద్ధత కోసం రోషంగా జీవించే గుంపు జనం భీమవరం పట్టణంలో హోసన్న మందిరంలో వేల కొలదిగా మీకు కనబడతారు అని అనేకులు చెప్పుకునేటట్లుగా మనలో ఒక్కొక్కరు పరిశుద్ధతకు పత్రికలుగా, పరిశుద్ధతకు ప్రతిరూపాలుగా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. సంఘానికి దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. సంఘాన్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఎందుకని అనంటే దైవజనుడు పౌలు చక్కని మాట చెప్తాడు. 5:27 ఎఫెసీ పత్రిక చదువుకుందాం, చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దానికోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు పౌలు చెప్తున్నాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. సంఘం అంటే యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఆత్మచేత అభిషేకించబడిన ఒక్కొక్కరిని దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన యేసయ్య సంఘములో కళంకము కానీ ముడత కానీ మడత కానీ అట్టిది మరి ఏదైనా లేక సంఘం పరిశుద్ధమైన సంఘముగా
నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట ఉండాలి. ఆయన ఎదుట కనబడాలి. ఆయన చూచిన ప్రతి క్షణం సంఘం పరిశుద్ధ సంఘముగా, నిర్దోషమైన నిర్మలమైన సంఘముగా, మచ్చలేని మహిమగల సంఘముగా ఉండాలని వాక్యముతోనట సంఘాన్ని ఉదక స్నానం చేత పరిశుద్ధపరిచి పవిత్రంగా మార్చుచూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సంఘం ఎలా పవిత్రీకరించబడుతుంది? కల్మషం లేకుండా, ముడత లేకుండా, వేషధారణ లేకుండా, అంతరంగ పరిశుద్ధత, బాహ్య పరిశుద్ధత కలిగి సంఘములోనైనా, ఇంటిలోనైనా, ఉద్యోగ స్థలములోనైనా, వ్యాపార స్థలములోనైనా వెళ్ళే ప్రతి చోట పరిశుద్ధతను ప్రతిబింబించే రీతిగా కనబడాలి. దేవుని ఎదుట కూడా పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యముతో కడగబడి, వాక్యముతో ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యంతో కడుక్కోకుండా, వాక్యంతో దిద్దుకోకుండా, వాక్యం చేత నూతనపరచబడకుండా, వాక్యాన్ని తృణీకరిస్తే, వాక్యాన్ని చేర్చుకోకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే, వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోకపోతే నీకు శుద్ధీకరణ ఎలా అనుగ్రహించబడుతుంది? కళంకం ఎలా కడిగివేయబడుతుంది? ముడతలన్నీ ఎలా సరిచేయబడతాయి? కొన్ని వస్త్రాలు ఉంటాయి, ఉతికిన వెంటనే బాగా ముడతలు పడిపోతాయి, బాగా ముడతలు పడతాయి. ఆ ముడతలు పోవాలంటే ఏం చేయాలంటే ఐరన్ చేయాలి. అలా కాకుండా ఆ ముడతలుగానే అలాగే ధరించుకున్నాం అనుకోండి, ఆ ముడతల్లోకి మస్టు చేరే ప్రమాదం ఉంటుంది, ధూళి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో రహస్యమైనటువంటి పాపాలు, రహస్యమైన బలహీనతలు, వేషధారణతో కూడిన జీవితం, పైకి భక్తి కలిగిన వాళ్ళమే, పైకి పరిశుద్ధులమే, పైకి ప్రార్థనాపరులమే, పైకి ఆత్మ సంబంధులమే, పైకి చాలా రోషం కలిగిన దేవుని పిల్లలమే, కానీ లోపల అపవిత్రత, అజితేంద్రియత్వం, సమస్త కల్మషం, దోపు, దుర్గంధం అధికమైపోతుంది. ఈ కల్మషం అంతా కడగబడాలంటే వాక్యం లోపలికి వెళ్ళాలి. వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం, హృదయంలోనికి దూరతుంది, ఆలోచనలోనికి దూరతుంది, ఎముకల్లోనికి దూరతుంది, ప్రాణాత్మ దేహాలలో అణువుల్లో పరమాణువుల్లోనికి ఒక రక్త ప్రసరణలాగా వాక్యం ప్రవహించి ఎక్కడ ఏ బలహీనత ఉన్నా, ఎక్కడ ఏ లోపమున్నా, ఎక్కడ ఏ పాపమున్నా, ఎక్కడ ఏ చెడుతనమున్నా, ఎక్కడ ఏ దుష్కార్యమున్నా మొత్తాన్ని జాడించి విదిలించి అది బయటికి వచ్చేదాకా వాక్యం ప్రవహిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యాన్ని మంచి మనసుతో ఎవరైతే చేర్చుకుంటారో, వాక్యానికి స్థానం ఇచ్చి, యేసయ్యా ఈరోజు వాక్యంతో నన్ను కడగండి, వాక్యముతో ఉదక స్నానం చేత నన్ను పవిత్రపరచండి, నీ ఎదుట నేను పవిత్రమైన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా కనబడాలి అని ఎవరైతే కోరుకుంటారో వారిని దేవుడు దేవుని మందిరంగా, అనగా పరిశుద్ధ సంఘముగా మలచి కల్మషమంతా కడిగి ముడతలన్నీ సరిచేసి చక్కగా మిమ్మలను సమాజానికి కనపరుచునుగాక. మనం పరిశుద్ధ సంఘమై మనలో ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకుని, మనలో ఉన్న అపవిత్రతను తొలగించుకుని దేవుడు ఆశించిన పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు మనకు కలిగే ఒక ఆశీర్వాదాన్ని మీతో చెప్తాను. చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 6 వాక్యాలు చదువుకుందాం. తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను
ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుంచి తీసివేసి దానిని శుద్ధీకరించినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలమును దాని ఉత్సవ సంఘముల మీదను పగలు ధూమ మేఘమును రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును ఉండును. యెహోవా మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఏర్పరచబడును. చప్పట్లు కొట్టి సంతోషంగా ప్రభువుని మహిమపరచండి. యెరూషలేములో నిలవబడటానికి ఓ ప్రజలు, సియోనులో శేషించిన ప్రజలు యెరూషలేములో నిలవబడటానికి ఓ జాతి ప్రజలు వచ్చారట. యెరూషలేములో నిలవబడిన ప్రతి వానికి, జీవము పొందుటకై నిలవబడిన ప్రతి వానికి ఒక పేరు పెట్టబడింది. ఏం పేరు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అనే పేరు పెట్టబడింది. సంఘానికి వచ్చారు, మంచిదే. పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు, పరిశుద్ధరావు, పవిత్ర అని పేరు పెట్టారు, మంచిదే. కానీ కల్మషం అట్లాగే ఉందట. యెరూషలేముకి తగిలిన రక్తం మరకలు, రక్తాపరాధపు మరకలు అలాగే ఉన్నాయట. అయితే ఆ పరిశుద్ధులు అని పేరు పెట్టబడిన వాళ్ళు జీవం పొందటానికి సంఘానికి వచ్చినటువంటి దేవుని పిల్లలకు ఉన్నటువంటి కల్మషమంతా కడిగేయటానికి, వారికి తగిలిన రక్తమంతా తొలగించి శుద్ధీకరించడానికి జీవము గల దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? తీర్పు తీర్చే ఆత్మను, దహించే ఆత్మను, అగ్ని జ్వాలల వంటి ఆత్మాభిషేకాన్ని అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలేటట్లుగా బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూడి ఉన్న సంఘమంతటా వ్యాపించేటట్లుగా బలమైనటువంటి దహించే అగ్ని అభిషేకం వాళ్ళ మీదకి పంపించాడు. ఆ అగ్ని కణాలు ఒక్కొక్కటి రావటం, వాళ్ళ పెదాలను కాల్చటం, ఒక్కొక్కరి తలల మీదకి రావటం, తలంపుల్లో ఉన్న ఆ మస్టు మాలిన్యమంతా కడిగేయటం, శరీరంలో ఉన్న కల్మషమంతా కాల్చేయటం, తగిలిన దోషమంతా తొలగించి శుద్ధీకరించడం జరిగింది. ఎప్పుడైతే కల్మషం కడిగివేయబడిందో, అపవిత్రత శుద్ధీకరించబడిందో, అప్పుడు బైబిల్ అంటున్నటువంటి మాట ఏంటంటే, సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను ఉత్సవ సంఘముల మీదను దేవుని యొక్క అగ్నిజ్వాల ప్రకాశం, ధూమ మహిమ దాని మీద ఉంటుంది. విచిత్రమైన మాట ఏంటంటే, యెహోవా మహిమ అంతటి మీద, అంటే ఉత్సవ సంఘం అంతటి మీద, పరిశుద్ధపరచబడిన పరిశుద్ధుల సమూహం అంతటి మీద దేవుని మహిమ వితానముండునుగాక. ఆ మహిమ ఏం చేస్తుంది ఆ పరిశుద్ధుల్ని అని అంటే, బైబిల్లో నాకు బాగా నచ్చిన మాట చెప్తాను చూడండి. పగలు ఎండకు నీడగాను, ఆ తర్వాత గాలి వానలకి చాటుగా, ఆశ్రయముగా ఒక పర్ణశాల వారి నిమిత్తం ఏర్పాటు చేయబడింది. వాళ్ళ మీదకి పగలు ఎండ దెబ్బ రావట్లేదు. మహా ఎండకు కాలిన అరణ్యములో ఏ ఒక్కరు బాధపడకుండా, ఎండ దెబ్బ వారికి తగలకుండా, ఎండ వారి మీద కాసి ఎండ దెబ్బ తగిలి ఎవరు సొమ్మసిల్లిపోకుండా, అలిసిపోకుండా, కృంగిపోకుండా, నిరాశ చెందకుండా, దుఃఖముఖులుగా మార్చబడకుండా ఉండేటట్లు, అసలు ఎండ తీవ్రత అనేది వారికి తెలియకుండా, ఎండ యొక్క దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎండ బాధ ఎంతగా బాధిస్తుందో
వారికి తెలియకుండా వారి కోసం మహిమా వితానం పైనుంచాడు. వారు దాగి ఉండటానికి ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసి ఆ ఆశ్రయపురంలో ఆయనే నీడగా ఉన్నాడు. ఇంకొక విచిత్రం, దేవుని పిల్లల జీవితాల్లోనికి బ్రతుకులోనికట ఏ గాలివాన్లు కానీ, ఎటువంటి సునామీలు కానీ, ఎటువంటి తుఫానులు కానీ, ఎటువంటి మబ్బు పట్టిన కారు మబ్బు లాంటి పరిస్థితులు కానీ, లేదా ఎడతెగక పడే వర్షం కానీ లేకుండా వారి కుటుంబాలను దేవుడు చాటుగాను ఆశ్రయపురముగాను దాగుచోటుగా ఉండి భద్రంగా కాపాడుతున్నాడు. పరిశుద్ధుల జీవితాల్లో గాలి వానలు లేవు, పెద్ద పెద్ద తుఫానులు లేవు, పెద్ద పెద్ద గాలులు లేవు, కుటుంబాలు బద్దలయ్యే పరిస్థితులు లేకుండా కుటుంబ వ్యవస్థలను కాపాడుతున్నాడు, భక్తులను కాపాడుతున్నాడు, పరిశుద్ధులందరినీ గాలివానకి ఎఫెక్ట్ కాకుండా కాపాడుతున్నాడు, ఎండకి ఎఫెక్ట్ కాకుండా కాపాడుతున్నాడు. అన్ని విషయాల్లో వేసవికాలమైన, వర్షాకాలమైన, చలికాలమైన, ప్రతికూల పరిస్థితుల్లోనైనా అన్ని కాలాలలో పరిశుద్ధుల మీద మహిమా వితానం ఉంది. పరిశుద్ధులకు దేవుడు పర్ణశాల ఏర్పరిచి అందులో పదిలంగా కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కనుక పరిశుద్ధ సంఘమా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికే దహించు ఆత్మను నీకు అనుగ్రహించి కల్మషం కడిగేశాడు, అపవిత్రత హరించి నిన్ను శుద్ధీకరించాడు. నీ మీద మహిమా వితానం ఉంచి ఎండ దెబ్బ తగలకుండా నీకు నీడగా, చాటుగా, గాలివాన తగలకుండా నీకు చాటుగా, ఆశ్రయముగా పర్ణశాల ఏర్పరిచాడు. గనుక పరిశుద్ధ సంఘం కూడా ఏం చేయాలంటే ప్రభుకి లోబడి జీవించాలి, ప్రభుకి భయపడి జీవించాలి, ప్రభు ఆలోచన చేత నడిపించబడుతూ పరిశుద్ధతను ప్రాణంగా భావిస్తూ పరిశుద్ధతను క్షణక్షణం అనుక్షణం కాపాడుకుంటూ పరిశుద్ధమైన తలంపులు కలిగి ప్రాణప్రియుడైన యేసు వలె మార్పు చెందాలన్న ఆశ ఆలోచనతో మనం నడిపించబడితే మనల్ని మించిన ధన్యులు, భాగ్యవంతులు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండరు. దేవుని స్తోత్ర. నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హోసన్న సంఘంలో మందిరం బాగుంటుంది, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మైక్ సెట్లు ఉన్నాయి, మంచి సింగర్లు ఉన్నారు అని చెప్పుకునేదానికంటే కూడా, మంచి వర్తమానాలు అందిస్తారని చెప్పుకునేదానికంటే కూడా హోసన్న సంఘం పరిశుద్ధత కోసం ప్రాణం పెడతారు. ఎక్కడ పాపానికి చోటివ్వరు, అపవిత్రతకు చోటివ్వరు, అపవాదికి చోటివ్వరు, దేవుని నామం దూషించబడేదానికి చోటివ్వరు అనే ఆలోచనతో మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి ఆశపడండి, ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి. పొద్దున్నే లేవగానే ఈ దినమంతా నాకు తోడుగా ఉండండి అయ్యా, నా తలంపులకు కావలి ఉండండి అయ్యా, పాపిష్టి ఆలోచనలు, మీకు విరోధమైన ఆలోచనలు ఏవి రాకుండా కాపాడండి స్వామి అని ప్రార్థన చేసుకోండి. రాత్రి పండుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. దౌర్భాగ్యమైన కలలు, అపవిత్రమైన కలలు, అసహ్యమైన కలలు, భయాన్ని పుట్టించే కలలు, రోత కలలు నాకు రాకుండా, నా వస్త్రం మలినపరచబడకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసుకోండి. అసలు అపవిత్రతని దరికి చేరకుండా మీ యథార్థతను బట్టి, మీ హృదయ వాంఛను బట్టి దేవుడు మిమ్మలను పరిశుద్ధతలో స్థిరపరిచి పరిశుద్ధ సంఘముగా కాపాడునుగాక. మూడవ సంఘం దేవుని మందిరం అంటే ఏంటి అంటే, మొదట చెప్పాను, దేవుని మందిరము అనగా జీవమగల దేవుని సంఘం. దేవుని మందిరము అనగా పరిశుద్ధ సంఘం. మూడవ మాట చెప్తాం చూడండి. అపోస్తుల కార్యాలు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి
వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుని మందిరములో అనగా ప్రార్థన చేసే సంఘములో, ప్రార్థించే సంఘములో అనే మాటను మీరు నోట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీకు వివరంగా చెప్తాను చూడండి. యాకోబుని జైల్లో పెట్టి అందరూ చూస్తూ ఉండగా శిరచ్ఛేదనం చేసేసారు. ఇది ఆనాటి యూదులకి చాలా సంతోషాన్ని కలిగించిందని హేరోదు ఈ పేతురును కూడా శిరచ్ఛేదనం చేయటానికి బంధించి చెరసాల్లో భద్రపరిచారు. చాలామంది సైనికులను కూడా కావలి ఉంచారు. అయితే ఆ సైనికుల మధ్యలో పేతురు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇది చాలామంది అనుకుంటున్నారు అది యేసుతో ఉన్నవారికి కలిగే ధైర్యం అనుకుంటున్నారు. కాదు. ఆ నిద్ర రావటానికి 2 కారణాలు చెప్తాను చూడండి. ఇటు చూడాలి అందరూ. వారు దుఃఖము చేత నిద్రించిరి అని రాసుంది. ఎక్కడ? యేసు ప్రభు కొండ మీదకి 3 శిష్యుల్ని, పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకుని ఎత్తైన కొండ మీద ప్రార్థన చేయటానికి వెళ్ళి, ఒక్క గడియ నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయరా అని చెప్పి వింటివేత దూరం వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత కాసేపటికి మరలా శిష్యుల దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళంతా గురకబెట్టి నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారు అని అంటే 2 సువార్తలో 2 మాటలు రాసి ఉన్నాయి. ఒకటేమో వారి కన్నులు భారముగా ఉన్నందున వారు నిద్రించారని రాసి ఉంది. ఇంకొక సువార్తలోనేమో దుఃఖము చేత నిద్రించిరి అని రాసి ఉంది. దేని చేత నిద్రించిరి? దుఃఖం చేత. ఇప్పుడు పేతురు గారిని వాళ్ళు ఇక పొద్దున చంపేస్తారని తెలిసిపోయింది. యాకోబుని వేసేసారు, నన్ను కూడా వేసేస్తారు తెల్లారితని. ఆ బాధతో దుఃఖంతో ఏడ్చి ఆ తర్వాత నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే విచిత్రం ఏంటి తెలుసా? ఒక సేవకుడు బాధతోనో భయంతోనో భారంతోనో నిద్రపోతున్నా అక్కడున్న సంఘం ఉందే, పేతురు సేవ చేసిన సంఘం ఉందే, ఆ సంఘం మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా? అత్యాశక్తితో సంఘమంతా ప్రార్థన చేయుచూ ఉండెను. అందరూ సంతోషం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సంఘం అంతా ఏం చేస్తున్నారు? ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాశక్తితో. ఆసక్తి కాదు, అత్యాశక్తితో, పట్టుదలతో, విశ్వాసముతో, ఎడతెగక, విసుగక, నిరీక్షణతో. ఎవ్వరు నిద్రపోవట్లేదు, ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఊపిరిగా, ప్రార్థనే ధ్యాసగా, ప్రార్థన మీద వాళ్ళు ఆధారపడి ప్రార్థన చేసినట్లుగా లేఖనం మనకి చెప్తుంది. సంఘానికి ఉండవలసిన ప్రాథమికమైనటువంటి ఆలోచన, ప్రాథమికమైన ప్రమాణం ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదిమ క్రైస్తవ సంఘం ఎలా ఆవిర్భవించింది, ఎలా పుట్టింది, ఎలా ప్రారంభించబడింది అంటే ఎడతెగని ప్రార్థనా పురిటి నొప్పులలో ఆదిమ క్రైస్తవ సంఘం ఆవిర్భవించింది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్పారు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక తండ్రి వలన మీకు అనుగ్రహించబడిన వాగ్దానం పొందేదాకా, పైనుంచి శక్తి పొందేదాకా యెరూషలేములో కనిపెట్టమని. అప్పుడు ఒక 120 మంది యేసుక్రీస్తు జన్మనిచ్చిన తల్లి, అపోస్తులు, ఆనాటి శిష్యులు, విశ్వసించిన కొంతమంది, ఇంచుమించు 120 మంది మేడగదిలో చేరారండి. 10 రోజులు అన్నం చూడలేదు, ఆహారం తెలియదు వాళ్ళకి, నీళ్లు త్రాగలేదు, నిద్ర
లేదు, పాటలు లేవు, వాక్య ధ్యానాలు లేవు, అటు ఇటు తిరగటాలు లేవు, వ్యవహారాలు లేవు, ఆలోచన లేవు. ఏంటి మన పరిస్థితి? ఏ ఆలోచన లేవు, ఒకటే ధ్యాస, ఒకటే ఆశ. వాళ్ళు ఏం చేశారంటే 10 రోజుల పాటు రాత్రి పగలు కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రార్థన పురిటి నొప్పుల్లో ఆదిమ క్రైస్తవ సంఘం పరిశుద్ధాత్మ ద్వారా స్థాపించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు సంఘం ఎట్లా మొదలైందంటే, సంఘం ఎలా పుట్టుకొచ్చిందంటే, ప్రార్థనలో పుట్టిందే అసలు సిసలైన సంఘం. ప్రార్థన లేనటువంటి వాళ్ళు సంఘము కాదు, ప్రార్థన లేని వాళ్ళు సంఘస్థులు కాదు, ప్రార్థన లేని వాళ్ళు సంఘ సభ్యులు కాదు. మరలా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, అత్యాశక్తితో కూడిన ప్రార్థన, సేవకుల కోసం ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన, సంఘ క్షేమం కోసం ప్రార్థన, ఉపదేశములో నిలిచి రాకడ కోసం సంఘం సిద్ధపరచబడటానికి ప్రార్థన, పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడటానికి ప్రార్థన చేసే అసలు సిసలైన దేవుని పిల్లలే ప్రార్థించే సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన ఆసక్తి మనలో ఉందా? చాలామంది నేను గమనిస్తున్నాను, మందిరానికి అసలు వస్తారు, అసలు మందిరంలోకి వస్తున్నారో రావట్లేదో తెలియట్లేదు. వచ్చిన వెంటనే ఒక 10 నిమిషాలైనా మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి మనస్ఫూర్తిగా ఈ ఆరాధనలో పాటల ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా, ఆరాధనలో నన్ను దర్శించండి అయ్యా, వాక్యంతో నాతో మాట్లాడండి అయ్యా, ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా, వచ్చిన వాళ్ళంతా తృప్తిగా వెళ్ళాలయ్యా. ఏ రోజైనా 10 నిమిషాలు పట్టుమని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? మీ కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుందా? సంఘ ప్రార్థనలకి క్రమంగా హాజరవుతున్నారా? మీకోసం, మీ క్షేమం కోసం, మీ అవసరాల కొరకు ప్రార్థన చేద్దామంటే టైం లేట్ అయిపోతుంది, కూర్చుని ప్రజలు అలసిపోతున్నారు, సీట్లు కరిగిపోతున్నాయి, సీట్లు వాసిపోతున్నాయి. ఎందుకంటే ఇట్లా దౌర్భాగ్యమైన మాటలు. ప్రార్థన ఏది? భక్తి ఏది? నా మాటనండి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసిగా బ్రతికున్నాడు, ఇతడు జీవము కలిగిన దేవుని సంఘం అనేదానికి గుర్తేంటో తెలుసా? ప్రార్థన. నాడి కొట్టుకుంటా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విశ్వాసి, ఒక సేవకుడు బ్రతికున్నాడు అనే దానికి గుర్తేంటంటే ప్రార్థన. ఒక అన్యజనుడు, ఓడ నావికుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి సృష్టికర్తని దేవుని ఆరాధిస్తున్నా యోనా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా. ఏమొచ్చిందిరా ఎట్ట నిద్రపోతున్నావో? ఓడ అమరమునా? నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి, ఆ దేవుడు కరుణించి మనల్ని చావకుండా కాపాడతాడేమో. దేవునికి స్తోత్ర. ప్రార్థన అనేది ఏం చేస్తుందో తెలుసండి? మనల్ని చావకుండా కాపాడుతుంది. దేవుని స్తోత్ర. మనల్ని జీవింపజేసేది ప్రార్థన, మనల్ని దేవుని కరుణకు పాత్రులుగా మార్చేది ప్రార్థన. ఈ ప్రార్థన ఉందా? ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా, ఏ కష్టం వచ్చినా మొట్టమొదట ఏకాంతంగా ఒక గదిలోకి వెళ్ళిపోయి చక్కగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. కడుపు కాల్చుకోండి ఒకరోజు లేదా ఒక పూట. ఈ బలహీనతలో నుంచి విడిపించండి, ఈ సమస్యలో నుంచి విడిపించండి, ఈ అవసరాలు తీర్చండి. నేను పరిశుద్ధంగా బ్రతకటానికి, జీవముతో బ్రతకటానికి, నీకు సమీపంగా జీవించడం సహాయం దయచేయమని ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఎదగాలి. పొడి ప్రార్థన కాదు, ఒట్టి మాటలతో చేసే ప్రార్థన కాదు, పెదాలతో చేసేది కాదు ప్రార్థన. హృదయపు అంతరంగాల్లో నుంచి ఒక నదీ ప్రవాహంలాగా రావాలి. యుక్తమైన ప్రార్థన చేయాలి. కొంతమంది ఒక అంశం చెప్తే మనం చెప్పిన అంశం ఏంటో, వాళ్ళు చేసే ప్రార్థన ఏంటో దానికి సంబంధం ఉండదు. అలా కాదు. అలా యుక్తంగా ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముని సహాయం పొంది మీరు ప్రార్థనలో ఎదగాలి. ఇక్కడ చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన
చేసెను అని రాసుందా? ఏమని రాసింది? చేసెను కదమ్మా, చేయుచుండెను. ఏం చేస్తున్నారు అంటే కంటిన్యూస్ టెన్స్గా ఎడతెరిపి లేకుండా జరుగుతానంద. ప్రార్థన ఆగట్లా. ఇలాగ వరుసని ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు దిగి రావటం, పేతురుని తట్టి లేపటం, పై బట్ట వేసుకోమని చెప్పటం, చెప్పులు వేసుకోమంటాం, సంఖ్యలు ఊడిపోవటం, ప్రభు ముందు నడవటం, పేతురు ఆయన వెనకాల రావటం, తెలివి రావటం. ఆ తర్వాత ఒక ఇంటికి వెళ్దాం అనుకున్నాడు దైవ ప్రేరణతో. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంటిలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే బైబిల్ అంటుంది, అనేకులు ఆ ఇంట ఆ సంఘమందు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంఘంలో ఈ మాట వినబడాలి. అనేకులు ప్రార్థించే సంఘం అంటూ ఏదైనా ఉందంటే హోసన్న మందిరం భీమవరం. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులు కూడి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చెయ్యని విశ్వాసుల మందిరంలో లేరు. అందరూ ప్రార్థించేవాళ్ళే. వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళ వైరాగ్యం ఏంటి, వాళ్ళ పట్టుదల ఏంటి, వాళ్ళు అంత కన్యలతో ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన వీరులు మేము చూడలేదు. ఈ వార్త హల్చల్ చేయాలి, వైరల్ అయిపోవాలి ప్రపంచం అంతా. అలాగూ మనలో ఒక్కొక్కరు ప్రార్థించే యోధులుగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అనేకులు ఆ ఇంట కూడి ఏం చేస్తున్నారు? మనోళ్ళు ప్రార్థన చేయటానికి కూడుకోమంటే కూడుకోరు, కానీ ఏదైనా గొడవ చేయాలంటే, ఏదైనా అల్లరలు చేయాలంటే, ఎవరినైనా అవమానపరచాలంటే, ఎవరినైనా బెదిరించాలంటే, ఏదైనా పంచాయతీలు చేయాలంటే, రే రండిరా, నువ్వురా రే, నువ్వు కూడా రావాలి. ఆ పలానాడికి ఫోన్ చేసినాడు రాలేదే. దీని కొరకైతే అనేకులు కూడుకున్నారు, కానీ ప్రార్థించేదానికి కూడుకునే సంఘం ఎక్కడా? దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. రక్షణ పొందిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్రార్థన చేయకుండా దినాన్ని ప్రారంభించొద్దు, రోజు ప్రారంభించొద్దు. ప్రార్థన లేకుండా అడుగు గుమ్మములోంచి బయట పెట్టొద్దు. ఏ అపాయం రాకుండా ఉండాలంటే, ఏ కీడు జరగకుండా ఉండాలంటే ప్రార్థించే సంఘముగా దేవుని పిల్లలమంతా మార్చబడుదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్తాను. కొలస్సీ 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. తలలు పైకెత్తి చూడండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అనగా పరిశుద్ధ సంఘములో, దేవుని మందిరములో అనగా ప్రార్థించే సంఘములో, చివరిగా దేవుని మందిరములో అనగా శరీరమనే సంఘములో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఇప్పుడు దేవుని మందిరం అంటే శరీరం అనే సంఘం. ఎవరి శరీరం సంఘం అని అంటే యేసయ్య శరీరం అనే సంఘం. అందరు చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. నేను గతంలో ఆ సందేశాన్ని చాలా లోతుగా చాలా వివరంగా చెప్పాను. శరీరము ఒక్కటే, అవయవాలు అనేకం. యేసు ఒక్కడే, కానీ ఆయన శరీరములో అవయవాలుగా చేర్చబడిన వారు అనేకులు. అనేకులు అంటే విశ్వవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రజలు యేసయ్య శరీరములో అవయవాలుగా అమర్చబడ్డారు. ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తన చిత్తము ప్రకారమే అమర్చుచున్నాడు. ప్రతి ఒక్క అవయవాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని ఏ సమయంలో ఎవరిని మందిరంలో చేర్చాలో, ఏ సమయంలో ఎవరిని మందిరంలో పెద్దలుగా, పరిచారకులుగా, సేవకులుగా, సిస్టర్లుగా నియమించాలో అలా నియమిస్తున్నాడు. ఒక్కొక్క విశ్వాసిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తీసుకొచ్చి
ఆయన చిత్త ప్రకారం ఆయన శరీరం అనే సంఘంలో అమర్చుచున్నాడు. శరీరమంతా కన్ను కాదు, శరీరమంతా కాలు కాదు, శరీరమంతా నోరు కాదు, శరీరమంతా చెవులు కాదు, శరీరమంతా గుండె కాదు, శరీరమంతా ఎన్నో అవయవాల సమ్మేళనం. ఎన్నో అవయవాల సమ్మేళనం. ఈ అవయవాలలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఏ విధంగా నియమించబడిందో అలాగే సహవాసంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశంతో ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు తీసుకొచ్చాడు. ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. కొన్ని మాటలు చెప్తాను, దీంట్లో త్వరగా చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 18, 25, 26 వచనాలు చదువుకుందాం. ఎలాగు శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. 18, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరమనే సంఘములో ఉంచెను. 25, 26 వచనాలు జాగ్రత్తగానండి. అయితే శరీరములో వివాదములు, విభేదాలు, విమర్శలు లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలుగజేసి శరీరాన్ని అమర్చాడు. శరీరములో ఒక అవయవము శ్రమపడినప్పుడు శరీరం అంతా అవయవాలన్నీ శ్రమ పడుతున్నాయి. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా సంతోషముతో గంతులు వేయుచున్నవి. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్య భాగాలు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా మనసు పెట్టి ధ్యానపూర్వకంగా చదవండి. చాలా చక్కని విషయాలు మీకు అర్థమవుతాయి. శరీరం ఒక్కటే, ఆ ఒక్క శరీరం క్రీస్తు శరీరం, అనేక అవయవాలు ఉన్నవి అని, ఆ అవయవాలన్నిటిని కూడా దేవుడు తన చిత్త ప్రకారమే ఏ అవయవాన్ని ఏ భాగంలో ఉంచాలో, ఏ పని నిమిత్తం వాడుకోవాలో ఆ పని నిమిత్తం నియమించాడని మనం చదువుకున్నాం. ఇంకొకటి, ఈ అవయవాలలోనటండి ఈ శరీరం అనే సంఘములో చేర్చబడిన విశ్వాసులలో, దేవుని పిల్లల్లో నట వివాదాలు లేక, కలహాలు లేక, కక్షలు లేక ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకోవాలి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ అవయవాలలో వివాదాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, వివాదాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. సంఘములో అవయవాలన్నీ కూడా కలిసి చక్కగా పనిచేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, కాలుకి దెబ్బ తగిలింది, కాలు ఒక్కటే బాధపడుతుందా, శరీరం అంతా బాధపడుతుందా? చెయ్యి గాలింది వంట చేసేటప్పుడు చెయ్యి ఒక్కటే బాధపడుతుందా, లేకపోతే శరీరం అంతా బాధపడుతుందా? శరీరం అంతా బాధపడుతుంది. అలాగే సంఘములో మనం అంతా ఒక్కటి, యేసు రక్తంతో కడగబడ్డాం. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డాం. మనము దేవుని శరీరములో అవయవాలం, శరీర భాగాలుగా ఉన్నవారం, దేవుని చిత్త ప్రకారం ఉంచబడి అమర్చబడిన వాళ్ళం. మనం ఒకళ్ళనొకళ్ళు చక్కగా ప్రేమతో పలకరించుకోవాలి,
ఆదరించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి. కానీ ఎక్కడ విమర్శలు, విభేదాలు, వివాదాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, ఎవరికి అభ్యంతరంగా మనం ప్రవర్తించకూడదు, ఎవరికి అభ్యంతరంగా ప్రవర్తించకూడదు. సంఘం అంటే యూనిటీగా ఉండాలి. ఇది ఐక్యత కలిగిన సంఘం, ఇది ఏక శరీరమైన సంఘం. అది సంఘమంతా ఒక్కటే, ఒకే మాట, ఒకే బాట, ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన అన్నట్లుగా ఉండాలి. ఆదిమ క్రైస్తవ సంఘాన్ని గురించి బైబిల్ చెప్తుంది, విశ్వసించిన వారందరూ ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఏ కొదువు లేకుండా సంతృష్టిగా జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన మందిరానికి వచ్చే వాళ్ళలో కులతత్వాలు ఉండకూడదు. హలో అబ్బాయి, ఏ ఏరియా నుంచి వస్తున్నావు నువ్వు? మీ ఇంటి పేరేంటి? నేను ఎప్పుడు చూడలేదే, నన్ను గుర్తుపట్టలేదు నువ్వు? పలానా ఏరియానా? ఏ ఇంటి పేరు ఏం పేరు? మీ ఇంటి పేరు ఏం పేరు? కొంతమంది ఇంటి పేర్లు తెలుసుకుని కులాలను ధృవీకరించుకుని వాళ్ళతో కలుపుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసేవాళ్ళు కూడా సంఘంలో మీకు కనబడతా ఉంటారు అక్కడక్కడ. ఎవడైనా సరే, మందిరానికి వచ్చే ఎవరైనా సరే మీ కులాలు అడిగితే ఎడం చేయి చెప్పుతో పళ్ళు రాలిందాకా కొట్టండి వాళ్ళని. ఇక్కడ కులతత్వం ఉండకూడదు. ఇక్కడ ఏ కులం అయితే నీకెందుకు? నీ కులస్తుల సంఘానికే వెళ్ళు. అంత గజ్జి, అంత దురద ఎక్కువైతే. ఇది ప్రత్యేకమైన సంఘం, ఇది జీవం కలిగిన సంఘం, ఇది పరిశుద్ధ సంఘం, ఇది ప్రత్యేకించబడిన సంఘం, ఇది ప్రార్థించే సంఘం, ఇది ఐక్యత కలిగిన సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘం. ఈ సంఘంలో కుల విభజనలు ఉండకూడదు, కుల రాజకీయాలు ఉండకూడదు. నీ కుల పిచ్చుంటే నీ కులస్తులంతా పిలిచి వాళ్ళకు కూడిపెట్టు, వాళ్ళ పార్టీ చేసుకో, వాళ్ళతో చిందులేసుకో. కానీ మందిరంలోకి వచ్చి పిచ్చి పిచ్చేసేయకూడదు. ఎవరు కూడా కులానికి ఎక్కడ ప్రాధాన్యత లేదు. మీ మనసులో ఉంచుకోండి, మీరు అభిమానించుకోండి మీకు సంబంధించిన వాళ్ళని. అంతేగాని ఇక్కడికి వచ్చి ఆ కుల ప్రసక్తి, కుల విభజనలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయబాకండి. మనమంతా యేసయ్య శరీరములో అవయవాలుగా అమర్చబడిన వాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శరీరం అనే సంఘం కోసమే శిరసయ్య ఉన్న యేసయ్య త్వరగా రాబోతున్నాడు మేఘమండలం మీదకి. దేవుని స్తోత్ర. ఇప్పుడు శిరస్సు భూమి మీద లేదండి, పరలోకంలో ఉంది. కేవలం మొండెం మాత్రమే, శరీరం మాత్రమే భూమి మీద ఉంది. ఈ శరీరం అనే సంఘం ప్రభు రాకల్లో ఎత్తబడుతుంది. శిరసయ్య ఉన్న యేసయ్య మేఘమండలమేకి వస్తాడు. శరీరం అనే సంఘం మేఘమండలమేకి వెళ్తుంది. శిరస్సు శరీరం ఏకాత్మగా మారిపోతాం. దేవుని స్తోత్ర. ఆ గడియలు చాలా దగ్గరలో ఉన్నాయి, త్వరగా రాబోతున్నాడు. ఈ కుల పిచ్చి కలిగిన వాడు ఎవడు కూడా ప్రభు రాకల్లో ఎత్తబడరు, ప్రభుని ఎదుర్కొనలేరు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు. వీళ్ళంతా కుల పిచ్చి కలిగిన వాళ్ళు ఎవరో తెలుసండి? మత పిచ్చబట్టిన మనుషులు. వీళ్ళు మత పిచ్చబట్టిన మనుషులు. ఇంకొక మాటలో చెప్పాలంటే పిచ్చి కుక్క కరిసినటువంటి మనుషులు, పిచ్చి కుక్క కరిసినటువంటి మనుషులు. కాబట్టి ఆ పిచ్చి కుక్కలకు కొద్దిగా దూరంగా ఉండండి, పిచ్చి కుక్కలకి దూరంగా ఉండండి. ఆ దురద పట్టిన వాళ్ళకి, తామర వాళ్ళకి దూరంగా ఉండండి. తామర అనేది అంటువ్యాధి. నేను సేవకు వచ్చిన కొత్తలో వీరంకలాకులో సేవలో ఉన్నా. అప్పుడు నాకు టవల్ లేదు, నేను మామూలు బట్టలతో వెళ్ళాను, టవల్ లేదు. పాస్టర్ గారు చెప్పాను కానీ నేను ఎందుకో మర్చిపోయి కొనిలే. అక్కడ తిమోతి అని ఒక బ్రదరు సేవలో ఉన్నాడు. వాడు బైబిల్ ట్రైనింగ్ కూడా చేసి వచ్చాడు 2-3 చోట్ల. వాక్యం కూడా బాగా చెప్తాడు. వాడితో కొంచెం నేను క్లోజ్గా ఉండి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. వాడికి తామర ఉంది. వాడు టవల్ కట్టుకుని స్నానం చేశాడు. మాకు బాత్రూమ్ లేవు, బయటే టవల్ కట్టుకుని స్నానం చేసేవాళ్ళం సాయంకాలం. వాడు స్నానం చేసిన తర్వాత వాడు పిండి ఆ టవల్ నాకు ఇస్తే నేను ఆ టవల్ కట్టుకుని స్నానం చేశాను. 3వ రోజు నుంచి నేను గీక్కోవటం మొదలుపెట్టాక మామూలుగా కాదు, రక్తం వచ్చేదాకా గీక్కుంటున్నా. ఎందుకంటే అది గీకకపోతే భయంకరంగా ఉంటుంది, గీకితే కొంచెం సమ్మగా ఉంటుంది, గీకితే
సమ్మగా ఉంటుంది. అందుకని ఆ దురద తగ్గేదాకా గీగుతూ ఉంటే ఎంతసేపు గీగుతున్నానో తెలియక రక్తం వచ్చేదాకా గీకేవాడిని. గాయాలైపోయి మొత్తం గాయాలైపోయింది. ఎందుకోనంటే ఆ తామర ఎఫెక్ట్ అట్టాడిది, ఆ తామర ఎఫెక్ట్ అట్టాడిది. కాబట్టి అలాగే కుల గజ్జి కూడా ఈ తామర కంటే డేంజరు. ఇది ఒక్కసారి అంటుకుందంటే ఇక పోదది. అందుకని ఎట్టటాలో కొంచెం దూరంగా ఉండి ప్రేమగా ఉండి ఆశీర్వాదకరంగా నడిపించండి. ఇప్పుడు 4 సంఘాల గురించి చెప్పాను. ఒక్కొక్కటి టప్పిమని చెప్పండి. మొదటి సంఘం ఏంటది? జీవము కలిగిన దేవుని. 2 పరిశుద్ధమైన సంఘం. 3 ప్రార్థన చేసే సంఘం. 4 క్రీస్తు శరీరం అనే సంఘం, ఐక్యత కలిగిన సంఘం. లేచి నిలబడండి.